నగేష్ గారు అలా నగేష్ గారు జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఉందంటూ కాంగ్రెస్ పదే పదే చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో మీ ప్రచారాల్లో అంటే 6 గ్యారంటీ అంశాలను ప్రస్తావిస్తున్నారు. 6 గ్యారంటీలు సక్సెస్ కాలేదని ప్రతిపక్షాలు, మిగిలిన పక్షాలు లేకపోతే ప్రభుత్వ పక్షం నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం అన్న. ఇప్పుడు బీజేపీ అన్న, బీఆర్ఎస్ అన్న, ఇంక్లూడింగ్ అనాలిసిస్ మేక్ కూడా ఇప్పుడు చూడండి డిస్కంఫర్ట్ ఎలా చూపిస్తారు బీఆర్ఎస్ బీజేపీ. వాస్తవాలు మాట్లాడితే బీఆర్ఎస్ అన్న గారికి ముందు ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఆఫ్ ది డిబేట్ ఏంటంటే హోరాహోరీగా ప్రజల దగ్గర వెళ్తున్నాం, రైట్? ఎలక్షన్ సమయం, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. ఎందుకు వెళ్తున్నాం? 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో రిపోర్ట్ కార్డ్ తీసుకొని వెళ్తుంది. 9 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత గల అపోజిషన్ గా ఏం చేసింది, ఎలా పోరాడింది, తెలంగాణ సమాజానికి గొంతై ఎలా అధికార పార్టీని క్వశ్చన్ చేసింది అన్న రిపోర్ట్ కార్డ్ తీసుకొని ప్రజల దగ్గర వెళ్తుంది. అల్టిమేట్లీ ఈ 2 పార్టీలే వెళ్తున్నాయి. ఎందుకంటే బీజేపీ ఇక్కడ మేనిఫెస్టో నుంచి, క్యాండిడేట్ నుంచి లీడర్షిప్ మొత్తం మిస్సింగ్ కాబట్టి సారీ బీజేపీ పేరు చెప్పట్లేదు. అయితే ప్రజల దగ్గర వెళ్తున్నప్పుడు ప్రజలకి ఇప్పుడు సమయం ఉంది. ఇక్కడ ప్రిన్సిపల్ ఉండదు, ప్రజలు వేస్తారు. ఎప్పుడు 9వ తారీఖున వేస్తారు. అందులో ఇప్పుడు బీఆర్ఎస్ అన్నగారు అడిగిన క్వశ్చన్స్ అన్న, కాంగ్రెస్ కాళేశ్వరం ఇయ్యలేదు, ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఒకటి ఉంది మాదాపూర్ లో, అది ఇయ్యలేదు. మెడిగడ్డ కుంకింది కదా, అలా ఏ ప్రాజెక్ట్ కుంగలేదు. నాగార్జున సాగర్, సర్దార్ సరోవర్ నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి కౌల్ సాగర్ వరకు, శ్రీరామ్ సాగర్ వరకు కట్టింది కాంగ్రెస్ పార్టీ. 100 years నియర్లీ ఆ ప్రాజెక్ట్ అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి. అది కాంగ్రెస్ పార్టీ. ఔటర్ రింగ్ రోడ్, ఐటీ, మీరు సో కాల్ చెప్పుకుంటున్నారు, ఐటీ ఈ రోజు సర్వీస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది తెలంగాణ. ఇవన్నిటికీ రీజన్సే పార్టీ వేసిన పునాదులన్నా మీరు గ్రహించాలి. బీఆర్ఎస్ సెకండ్ కాన్సెప్ట్ అన్నగారు ఇంకోటి అన్నారు, బంగారు తెలంగాణ. అసలు బంగారు తెలంగాణ ఏందన్నా? నిన్న సీఎం గారు అన్నారు సెల్ఫ్ రిలయంట్ తెలంగాణ అన్నారు. అంటే బంగారు తెలంగాణలో మెడికల్, సోషల్, పొలిటికల్, ఎకనామికల్ వెల్బీయింగ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయా? లేవు. ఒకవేళ ఉన్నాయి అంటే ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా యువత అనేది హ్యూమన్ రిసోర్స్. యువతని మనం ఎంత నర్చర్ చేసాం, యువతను మనం నర్చర్ చేసామా, ఆగం పట్టించామా పేపర్ లీకేజ్ చేసి? ఇది బీఆర్ఎస్ అన్న గారు చెప్పాల్సిన అవసరం ఉంది. దేశానికి గాని, రాష్ట్రానికి గాని యువత అనేది వెన్నుముక్క లాంటిది. ఆ యువతను మనం ఎంత నర్చర్ చేస్తే అంత డెవలప్డ్ ఓరియంటేషన్ లో రాష్ట్రం గాని, దేశం గాని వెళ్తుంది. అక్కడ దోకరోడ్ నౌకరియా అని, హర్సాల్ అని అక్కడ ఆగం పట్టించిర్రు, ఇక్కడేమో ఈ తెలంగాణలో పేపర్ లీకేజ్ చేసి ఆగం పట్టించింది. బీఆర్ఎస్ బీజేపీ కాదా ఈ క్వశ్చన్? ఇందులో బంగారు తెలంగాణ ఫెయిల్ అయిందా కాదా? ఒకవేళ ఫెయిల్ కాలేదనుకోండి, కోదండ్ రామ్ నుంచి షర్మిల గారి వరకు, పొంగులేటి నుంచి జూపల్లి వరకు, అంతెందుకండి రాజగోపాల్ రెడ్డి నుంచి విజయశాంతి వరకు అందరు పార్టీలో చేరడానికి రీజన్ ఏంది? ఒకవేళ బంగారు తెలంగాణ అవుతే అక్కడ నమ్మి ఉండేటోళ్ళుగా అక్కడ లేదు. ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నారు అంటే కాంగ్రెస్ అధికారం దిశగెళ్తుందని నాయకత్వం కూడా ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ అయింది. థర్డ్ క్వశ్చన్, ఇందాక బీఆర్ఎస్ అన్నగారు అన్నారు ఎస్సీ బీసీ కార్డు బీజేపీ ఎలక్షన్స్ ముందే వాడుతుందని. అవునన్నా, వాళ్ళు పసుపు బోర్డు కూడా ఎలక్షన్ గిమ్మిక్ గా తెలంగాణ సమాజానికి మోసం చేయడానికి వచ్చింది. మీట్లాగే హుజురాబాద్ బై ఎలక్షన్ లో దళిత బంధు పుట్టింది చూడండి, ఎలక్షన్ ముందే పుట్టింది చూసారా? అదే ధోరణి వాళ్ళది. వాళ్ళకైతే ఒక క్వశ్చన్ ఉంది, అసలు బీజేపీ తెలంగాణకి ఇచ్చింది చెప్పాలరా బాబు, అప్పుడే మీకు మార్కులు పడతాయి, నమ్మకం వస్తుంది అంటే వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పుకుంటుందా మెడిగండకు గిది యువత ఆగమైంది, పేపర్ లీకేజ్ ఇష్యూ ఉంది? బీజేపీ ధోరణి అయితే ఇంకో వింతగా ఉంటది. ఏది లిక్కర్ స్కామ్ లో, కాళేశ్వరంలో, ఇందాక బీజేపీ అన్నగారే అన్నారు కాళేశ్వరంలో 50 lakhs crore కరప్షన్ ఉందని. పేపర్ లీకేజ్ అయింది హ్యూజ్. ఏది ఒక్కొక్క పేపర్ 10 లక్షలకు అమ్ముకున్నారు. లిక్కర్ స్కామ్ లో ఎవరో ఉన్నారు రాష్ట్రానికి చెందిన వాళ్ళని బీజేపీ మిత్రులే అన్నారు. ఏమైంది? ఈడీ ఇక్కడ ఎందుకు రాదు? అంటే ఈడీ ఇక్కడికి వస్తుంది, రైట్? కాంగ్రెస్ ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉంటుందో వాళ్ళ ఇంట్ల మీద దాడి చేస్తుంది కానీ బీఆర్ఎస్ మీద చేయదు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కదా. ఈ ధోరణి తెలంగాణ సమాజానికి అర్థం కాకుండా ఉంటుందా? ఇది ప్రోగ్రెసివ్ సొసైటీ అన్న, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ, నీళ్లు, నిధులు, నియామకాలు అన్న తెలంగాణలో నీళ్లు, కాళేశ్వరంలో కరప్షన్, నిధులు, మన నిధులు బీహార్, యూపీ అక్కడిక్కడ ఏది పంచుతూ ఉంటారు. ఈ రోజు అప్పుల తెలంగాణ లాగా మార్చిరు. అప్పుల తెలంగాణ మారడానికి రీజన్స్ ఉన్నాయి. వీళ్ళకి గవర్నెన్స్ రాదని బీఆర్ఎస్ కి, అందుకోసమే ఫిజికల్ ట్రాప్ లో ఈ రోజు తెలంగాణ ఉంది. ఒకవేళ